క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఓటుకు నోటు కేసు. ఇప్పటికీ ఈ కేసు కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించి అప్పటి టీటీడీపీ ప్రస్తుత కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. నరేందర్ రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను ఈడీ అధికారులు మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించారు. ఓటుకు నోటు కేసులో నగదు ప్రవాహానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాల్సిందిగా నరేందర్ రెడ్డికి ఈ నెల 1న నోటీసులు జారీ చేశారు. ఇద్దరు కుమారులతో కలిసి నరేందర్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ నేతృత్వంలో అధికారులు వారిని వేర్వేరుగా విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. 6 గంటలకు పైగా సాగిన విచారణలో ఒక్కొక్కరిని సుమారు 30 ప్రశ్నల వరకు అడిగి సమాధానం రాబట్టినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ఇవ్వజూపిన 50 లక్షలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న 4,50,00,000 గురించి కూడా ఆరా తీశారు. ఏసీబీ అవినీతి కోణంలో దర్యాప్తు కొనసాగించగా ఐటీ అధికారులు ఆదాయం, ఆస్తులు, పన్నుల చెల్లింపుల కోణంలో విచారణ జరిపారు. మనీ లాండరింగ్ కు సంబంధించి విచారణ జరుపుతున్న ఈడీ నగదు ఎక్కడిది, ఎలా సమకూర్చారనే విషయాల్ని తేల్చనుంది. ఈసీబీ ఐటీ శాఖల నుంచి సేకరించిన సమాచారంతో పాటు నరేందర్ రెడ్డి బ్యాంకు ఖాతాల సమాచారం ఆధారంగా పలు రకాలుగా ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతిమంగా లబ్ధి చేకూరేది నరేందర్ రెడ్డికే కాబట్టి అతని ప్రమేయం లేకుండా అంత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారే అవకాశం లేదు కదా అని ఈడీ అధికారులు నరేందర్ రెడ్డిని ప్రశ్నించగా డబ్బుల విషయం తనకు తెలియదని నరేందర్ రెడ్డి చెప్పినట్లు తెలిసిందే. స్టీఫెన్సన్ కు ఇస్తూ పట్టుబడిన 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు, అది సొంతంగా సమకూర్చుకున్నదేనా, అలాగైతే ఆదాయ మార్గాలు ఏమిటి, ఎక్కడి నుంచైనా రుణం తీసుకున్నారా అని అధికారులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న 4,50,00,000 ఎక్కడివి అని తెలుసుకునేందుకు నరేందర్ రెడ్డి అతని కుమారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ ప్రక్రియను వీడియో తీసిన అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పి పంపించారు. ఇక ఈ కేసులో 50 లక్షలు ఎవరు సమకూర్చారన్నది కోర్టు తెలుస్తుందని నరేందర్ రెడ్డి తెలిపారు. దర్యాప్తు జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రభుత్వం కేసు దర్యాప్తును కేంద్రానికి అప్పగించినట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు. విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, వారు అడిగిన డాక్యుమెంట్లు అందజేశానని తెలిపారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా తనను ఈ కేసులో ఇరికించారని, తన కుమారుని విచారణకు పిలవడం బాధాకరమని చెప్పారు. తన కుమారుల్లో ఒకరు డాక్టర్, మరొకరు ఇంజనీర్ అని, వారికి ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని స్టీఫెన్సన్ కు 50 లక్షలు ఇస్తూ ఈసీబీకి పట్టుబడ్డ రేవంత్, ఉదయ్ సింహాను కూడా విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. 18న రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహాలు విచారణకు హాజరు కానున్నారు. వారి విచారణను బట్టి కేసు ముందుకు సాగే అవకాశం ఉంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.